శత్రుత్వంతో పలికినా లేకపోతే భక్తితో పలికినా దానికి వచ్చే ఫలితం వస్తుంది. అవునవును. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. వాళ్ళు మెంటల్ ఎక్కిపోతున్నారు. మన హిందుత్వానికి మీరు ఒక వారసులా వచ్చారు కాబట్టి మీ సేఫ్టీ మా అందరికి క్షేమం అన్నమాట. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అంటే మాకు తెలియకుండా. ఇప్పుడు మీకు లాగానే నా సేఫ్టీ గురించి ఆలోచించేవాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నారండి. అంత నాలెడ్జ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? మీరు బైబిల్ చెప్పేస్తున్నారు, రామాయణం చెప్పేస్తున్నారు, భాగవతం చెప్పేస్తున్నారు. ఏదో కారణ జన్ముల్లా ఉన్నారు మీరు ఈ కలియుగంలో. చెప్పాలంటే అంటే నేను పోవట్లేదు మిమ్మల్ని. ఎవరికి ఉంటుందండి అంత నాలెడ్జ్? ఎవరికి ఉండదు. డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఎవరికి ఉండదండి అంత. దేవుడు ఇచ్చాడు మీకు, భగవంతుడు అనుగ్రహం భగవంతుడు మీకు ఇచ్చాడు అంతే. అదే భగవంతుడు మనకి ఇచ్చిన అదృష్టం. మీతో మాట్లాడే నాకు సరే మా సంతోషం. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మనం కలిసి ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది మనం కలిసి మాట్లాడదాం ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి.